కోస్తాంధ్ర జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితిని గమనిస్తే కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది చాలా మట్టుకు తగ్గుముఖం పడింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి కొన్ని ప్రాంతాలలో ఎండల తీవ్రత తెల్లవారుజామున ఉండగా రాత్రి సమయంలో వచ్చేసి ఉక్కపోత వాతావరణము అలానే వెచ్చటి వాతావరణం అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. మనకు నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి బాపట్ల అలానే వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాల్లో బాగా మనకు రాత్రి సమయాలలో వెచ్చటి వాతావరణము ముఖ్యంగా సముద్రానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో అయితే ఉంది. కానీ లోపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం అంటే తిరుపతి నగరం కావచ్చు, లేకపోతే మనకు గుంటూరు నగరం కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా మనకు చలి తీవ్రత అనేది కనిపిస్తుంది. కానీ రానున్న రోజుల్లో దీని యొక్క మార్పులు అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎండల తీవ్రత అనేది తెల్లవారుజామున పెరుగుతుంది కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు భాగాలు అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే గోదావరితో పాటుగా కృష్ణా అలానే గుంటూరు జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది తగ్గుముఖం పట్టి ఎండల తీవ్రత అనేది బాగా పెరిగే అవకాశాలు ఈ రోజు అలానే రానున్న రోజుల్లో కూడా కనిపిస్తుందండి.